సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఉగాది పంచాంగ శ్రవణ సందర్భంగా వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ముఖ్యంగా చూసే ముందు ఈ వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఇక వీరి యొక్క ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం 2, వ్యయం 8. అంటే సంపాదన కంటే 4 రెట్ల ఖర్చు ఎక్కువగా పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. రాజపూజ్యం 7, అవమానం 3. ఇది కూడా రాజపూజ్యం అంటే గౌరవం, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. డబ్బు అయినా కూడా గౌరవం అనేది దక్కుతుంది. అవమానం తక్కువగా ఉంది కాబట్టి ఇది కొంత అనుకూలించే విషయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే గురువు మే 1 తర్వాత జన్మంకు వస్తున్నాడు, రజతమూర్తిగా ఉన్నాడు. ఇది కొంత శుభయోగంగా చెప్పుకోవచ్చు. అలాగే శని 1వ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. 1వ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. శని 10వ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. అలాగే రాహుకేతువులు 11, 5 స్థానాల్లో సువర్ణమూర్తులుగా ఉన్నారు. ఇక్కడ అన్ని గ్రహాలు ఇంచుమించు అనుకూలమైనటువంటి రాశి ఏదైనా ఉందంటే వృషభ రాశి చెప్పుకోవచ్చు. అంటే కొంత సామాన్య వ్యత్యాసం ఉన్నా కూడా అన్నీ కూడా అనుకూలించే స్థానాలలో ఇక్కడ వీరికి మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రాహుకేతువులు అయితే యోగకారకులుగా ఉన్నారు వీళ్ళు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి గ్రహాల ఆధారంగా చూసుకుంటే బృహస్పతి అయితే జన్మంలోకి రావడం, విల్ పవర్ పెరుగుతుంది. మందు ఏ పని చేసినా కూడా ఆత్మస్థైర్యం లేనిది మనం ఏ పని కూడా సంపూర్ణంగా చేయలేం. కాబట్టి మనకు ఆత్మస్థైర్యం పెరిగి మన చేసే పనిలో విజయం సాధించాలనే ఒక ఆలోచన అయితే కలుగుతుంది. ఇక దాంతోపాటు అష్టమాధిపత్యము, లాభాధిపత్యం పొందడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఈ వృషభ రాశి వారు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక శని గురించి చూసుకున్నట్టయితే 9, 10 స్థానాలకు అధిపతి అవుతున్నాడు. కాబట్టి మనకు ఈ 2 స్థానాలు అనుకూలమైన స్థానాలే. మంచి అనుకూలమైన స్థానాలకు ఆధిపత్యం పొంది దశమ స్థానంలో శని ఉండడం, దశమం కొంత మధ్యస్థ స్థానమైనప్పటికీ కూడా కొంత శుభ ఫలితాలే మనకు ఈ గోచరిస్తున్నాయి. ఎందుకంటే దశమ స్థానం ఉద్యోగ స్థానం స్వక్షేత్రం కాబట్టి శనికి శుభయోగకారకుడుగా మనకు ఇక్కడ ఉంటాడు. ఉద్యోగ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా కొంత అనుకూలమైన వాతావరణం అయితే మనకు ఏర్పడే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు మనం చూసుకుంటే రాహుకేతువులు లాభంలో, పంచమంలో ఈ 2 స్థానాల్లో ఉండడం వల్ల రాహుకేతువులు ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి ధనప్రాప్తి కలుగజేస్తారు. ముఖ్యంగా విదేశీ డబ్బు అనేది మీకు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అంటే పరదేశాల నుంచి మీకు ఆర్థిక సహాయం కానీ, ఆర్థిక వనరులు చేకూరడం కానీ, మీ వ్యాపార పెట్టుబడులు దొరకడం కానీ జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కేతు 5వ స్థానంలో ఉన్నాడు. విద్యారంగంలో మంచి అభివృద్ధి, జ్ఞాన సముపార్జన ఎక్కువగా చేసే అవకాశం ఈ కేతు పంచమంలో ఉండడం వల్ల జరుగుతుంది. మరి ఈ గ్రహాల అనుకూలత వల్ల ఇవి అయితే జరుగుతాయి. మరి ఓవరాల్గా మనకి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ముఖ్యంగా వృషభ రాశి వారికి గమనించినట్టయితే ఇక్కడ ఈ 4 గ్రహాలు కూడా ఇంచుమించుగా అనుకూలమైన స్థానాలు కాబట్టి మానసిక సంఘర్షణ అనేది ఉండదు. సమస్యలు ఎన్నున్నా కూడా ఆత్మస్థైర్యంతో, ఆత్మ వివేచనతోటి ముందడుగు వేస్తారు. వాటిలో నిర్ణయాలు తీసుకొని అన్నిట్లో విజయాలు సాధించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆర్థికంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సమస్యలు ఎన్నున్నా కూడా తొలగించుకొని ముందడుగు వేస్తారు. ముఖ్యంగా ధన అధిపతి అంటే ద్వితీయాధిపతి శుక్రుడు అవుతాడు. ద్వితీయ స్థానంలో బృహస్పతి ఉండడం వల్ల ఊహించని ధనప్రాప్తులు కూడా మనకి ఇక్కడ వృషభ రాశి వారికి సూచిస్తున్నాయి. గతంలో మీరు మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు చేజెక్కే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబ పరంగా కూడా కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది. సమస్యల నుంచి కొంత బయటపడి కుటుంబంలో కలహాలు ఏమంటే తొలగిపోయి అన్యోన్యత కలుగుతుంది. అలాగే గృహ నిర్మాణాలు చేపట్టాలి అనుకునే వారికి చతుర్థాధిపతి అయినటువంటి చంద్రుడు కాబట్టి చంద్రుడు ప్రతినిత్యం తిరుగుతుంటాడు. కాబట్టి దాంట్లో మీరు ఏ గృహ నిర్మాణాలు, వాహనాలు కొనుగోలు ఇవన్నీ ఏది చేయాలన్నా కూడా మంచి అనుకూలమైన సమయంగా
ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవడానికి మంచి అనుకూలమైన సమయంగా వృషభ రాశి వారికి ప్రస్తుతం మనం చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంచమాధిపతి అయిన పంచమంలో కేతు ఉన్నాడు. జ్ఞానం అనేది పెరుగుతుంది. విద్యారంగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. విద్యారంగంలో ఉన్న సమస్యలను తొలగించుకొని ముందడుగు వేస్తారు. ప్రతి దాంట్లో కూడా ఒక మంచి స్థితికి చేరుకునే ప్రయత్నమే ఇక్కడ వీరు చేస్తూ ఉంటారు. అలాగే సంతాన ప్రాప్తి లేని వారికి, సంతానం యోగం లేని వారికి సంతాన ప్రాప్తి అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. పంచమంలో కేతువు, ద్వాదశంలో రాహు, ఏకాదశంలో రాహు ఉన్నప్పటికీ కూడా పంచమ కేతువు కొంత సర్పదోషాన్ని సూచించినప్పటికీ కూడా మరి తప్పకుండా సంతాన ప్రాప్తి అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆరోగ్య విషయంగా చూసుకుంటే ఆరోగ్యంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అష్టమాధిపతి బృహస్పతే కాబట్టి ద్వితీయంలో ఉన్నాడు. ఆరోగ్య విషయంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉండవు. ఏదైనా చిన్న తాత్కాలిక గ్రహాల వల్ల కొంత ఇబ్బంది కలిగినా కూడా అవి శీఘ్రంగానే వాటి నుంచి ఉపశమనం పొందుతారు. ఇక దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే రుణబాధ అయితే ఉండకపోవచ్చు. వీరికి రుణబాధ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది వృషభ రాశి వారికి. వీళ్ళకి అన్ని అనుకూలమైన విషయాలే మనకు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగ విషయాన్ని చూసుకుందాం. ఉద్యోగ విషయంలో దశమాధిపతి శని ఏకాదశంలో, దశమాధిపతి శని స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇది మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, దూర ప్రాంతాలలో ఉద్యోగం చేయాలి అనుకున్నా కూడా ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఇక్కడ మనం గమనిస్తే దశమాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు, ద్వితీయంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి ప్రమోషన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారికి, ముఖ్యంగా ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారు అద్భుతమైనటువంటి ధనప్రాప్తి పొందుతారు. అలాగే సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కుతాయి. ముఖ్యంగా నటనా సంబంధమైనటువంటి వాటిలో ఉన్నవారు విజయాలు దక్కించుకుంటారు. అలాగే అన్ని రంగాల వారికి, సినీ రంగంలో వారు విశేషమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే వ్యవసాయ రంగానికి చూసుకున్నట్టయితే వ్యవసాయ రంగం కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వారు మంచి అనుకూలత, మంచి రాబడి, పంట, పాడి అన్నీ కూడా ఎక్కువగా ఉండడం, పాడి పంటల విషయంలో మంచి అనుకూలత అయితే కలుగుతుంది. ఇక చేతి వృత్తుల వారికి కూడా మంచి లాభసాటిగా ఉండడంతో పాటు మీరు చేసే దాంట్లో నైపుణ్యం పెరగడం, మంచి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ధనప్రాప్తి కలగడం అయితే చేతి వృత్తుల వారికి కూడా మనకు సూచిస్తుంది. రవాణా రంగాల వారికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వ రంగాలకు ఉద్యోగాలు చేయాలి, ప్రభుత్వాల్లో ప్రయాణం చేయాలి అనుకునే వారికి ప్రస్తుతం అయితే కొంత సంవత్సరం మధ్యలో కొన్ని రోజులు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు అయితే దక్కే అవకాశం వృషభ రాశి వారికి సూచిస్తుంది. ఇక ఐశ్వర్య ప్రాప్తి కూడా బాగా కలుగుతుంది. విదేశాలకు సంబంధించినటువంటి ఐశ్వర్యం అనేది మీకు పొందే అవకాశం అంటే మీకు బయట నుంచి వచ్చే డబ్బు మీద ఎక్కువగా అనుకూలత సూచిస్తుంది. దాంతోపాటు విదేశాలలో ఉద్యోగం చేయాలి, విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేసే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండడం, కుటుంబపరమైన ఖర్చులు, అలాగే దగ్గరి బంధువుల వల్ల ఖర్చులు ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. వ్యయాధిపతి అయినటువంటి అంగారకుడు తాత్కాలికంగా కొంత ఉండడం వల్ల ఈ సంవత్సర ప్రారంభంలో అధిక ధన వ్యయాలు అయితే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఈ వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రం వారు శుభకార్యాలు ఎక్కువగా చేస్తారు. అలాగే రోహిణీ నక్షత్రం వారు ఇబ్బందులు కొద్దిగా ఎదుర్కొనే అవకాశం రోహిణీ నక్షత్రం వారికి మనకు సూచిస్తుంది. మృగశిర నక్షత్రం వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని సమస్యలను కొని తెచ్చుకుంటారు. అది కొద్దిగా మృగశిర వారు ఆలోచించుకొని ముందడుగు వేయండి. ఇక అదృష్ట సంఖ్య 6 వీరిది, అది గమనించగలరు. మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఎక్కువగా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి. హనుమాన్ చాలీస పారాయణం కానీ లేదంటే సుందరకాండ పారాయణం కానీ, హనుమాన్ దేవాలయ దర్శనం కానీ చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దాంతోపాటు
పాశుపతాలకు సంబంధించి ధన్వంతరి పాశుపతం కానీ లేదంటే మన్యు పాశుపతం కానీ చేయండి. ఏదైనా శత్రుబాధలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉంటే తొలగిపోతాయి. మరి ఇది మనకు వృషభ రాశి యొక్క క్రోధీనామ సంవత్సర ఫలితాలు. మరి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.